బోడుపల్లో శ్రీనివాసరెడ్డి మూడవ భార్య దేవి భర్తతోనే కలిసుంటారని చెప్తోంది. ముగ్గురిలో ఒకరు మాత్రమే ఉంటామని తెలుపుతోంది. 19 ఏళ్ల దేవితో మా కరెస్పాండెంట్ స్వప్న ఫేస్ టు ఫేస్. బోడుపల్లో ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వారి జీవితాలతో చెలగాటమైన శ్రీనివాసరెడ్డి ఇష్యూ ఉదయం నుంచి కూడా చాలా వేగంగా అందరి నోటా నానింది. ఎందుకంటే ముగ్గురు మహిళలతో అతను ఆడుకున్నాడు. ముఖ్యంగా మూడో వైఫ్గా చేసుకున్నటువంటి అమ్మాయి దేవి జగదీశ్వరి కేవలం 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి. అసలు ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచనలో కూడా అందరు పడిపోయారు. ప్రస్తుతం మనతో పాటు దేవి ఉంది. దేవి, అసలు ఏం జరిగిందన్న? నీ ఏజ్ కేవలం 19 ఇయర్స్. నువ్వు ఒక 3 months బ్యాక్ శ్రీనివాసరెడ్డిని పెళ్లి చేసుకున్నావు అని వస్తున్న వార్త నిజమేనా? కరెక్టే. నేను 3 months బ్యాక్ అతన్ని పెళ్లి చేసుకున్నాక కూడా అతను నన్ను ఎట్లాంటి కొట్టడం కానీ తిట్టడం కానీ ఎలా చేయలేదు. మా అత్త మామయ్య కూడా మా పెళ్ళికి యాక్సెప్ట్ చేసినారు. ఎందుకు యాక్సెప్ట్ చేసినారు? ఆమె మంచిగా లేదు, ఆమె ప్రవర్తన బాగాలేదు కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఆమెనే ఉండుంటే నన్ను థర్డ్ వైఫ్కి యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆమెనే కావాలని కొట్లాడేవాళ్ళు. ఈమెను ఓకే నాన్న, నువ్వు 19 ఇయర్స్, ఓకే నువ్వు మేజర్వి, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. కానీ నీకు ఖచ్చితంగా చదువుకున్న దానివి నీకు తెలుసు కదా, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా విడాకులు తీసుకొని ఉండాలి. కానీ అతను విడాకులు తీసుకోలేదు, ఒక చిన్న పాప తండ్రి. మరి ఎలా అతన్ని పెళ్లి చేసుకున్నావు? మీ అత్త మామూలు నీకు ఏ అష్యూరెన్స్ ఇచ్చారు? విడాకులు తీసుకున్నారంటే విడాకులు ఇవ్వమని చెప్తే తను ఇచ్చేది కాదు. అట్లా అని చెప్పి ఏదో ఒకటి చెప్పంటే చెప్పేది. ఆయన ఇట్లనే ఉండాలి, నేను ఇట్లనే ఉండాలనేది ఎంతసేపు మాత్రము. మొన్న జనవరిలో కూడా విడాకులు పెట్టినా సరే, ఆమెకి నోటీస్కి వచ్చినా సరే నాకు రాలే, ఆయన అట్లనే ఉండాలి, ఈమె అట్లనే ఉండాలి అనేసరికి వీళ్ళు ఎంత మాత్రానికి వినక ఇట్లా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మేము ఇప్పటి వరకు కూడా డివోర్స్కి ఆగలేక మేము పెళ్లి చేసుకోవాలి. ఎందుకు సంగీత విడాకులు ఇవ్వలేదు? ఏ అమ్మాయికైనా తన భర్తతో ఉండాలని చెప్తుంది. ముఖ్యంగా చిన్న పిల్ల ఉంది కాబట్టి ఆ పిల్ల కోసమైనా ఆ అమ్మాయి తన భర్తను కావాలనుకుంటుంది. ఆటోమేటిక్గా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా చివరి వరకు భర్తతో ఉండాలన్న ఆలోచన ఏ భార్యకైనా ఉంటుంది. అసలు సంగీతకు శ్రీనివాసరెడ్డికి మధ్యలో ఉన్న విభేదాలంటే నువ్వెప్పుడు ఎంటర్ అయ్యావు? అసలు వాళ్ళు 2013లో పెళ్ళయింది. వాళ్ళు విడిపోయి కూడా 3.5 years అవుతుంది. నేను పరిచయం అయ్యి 1 year అవుతుంది. తను ఏమంటుందంటే నా వల్ల ప్రాబ్లం అంటుంది. అది మళ్ళీ పోలీస్ స్టేషన్లో చెప్పలేదు నా వల్ల ప్రాబ్లం అని చెప్పి. నా వల్ల ప్రాబ్లం నేను గట్టిగా అడిగేసరికి నీ వల్ల కాదు, నీ ముందు వేరే వాళ్ళు ఉన్నారా అని చెప్పి అట్లా చెప్పింది. కాదు నాన్న, నువ్వు శ్రీనివాసరెడ్డి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అతను మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు, మొదటి భార్యను కూడా వేధింపులు చేశాడని చెప్పారు, ఆమెకు పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి విడాకులు ఇచ్చారు. ఇంకా సెకండ్ భార్య విషయానికి వస్తే ఆడపిల్ల పుట్టిందనా లేదా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కదా అని ఏది వేసినా కానీ ఇద్దరు ఆడపిల్లల లైఫ్తో ఆడుకున్న వ్యక్తి నిన్ను మాత్రం బాగా చూసుకుంటాడని ఎలా అనుకున్నావు? ఫస్ట్ అమ్మాయి ఏ ఆరోపణలు వచ్చినా నాకు తెలియదు కానీ ఫస్ట్ అమ్మాయి అయితే తను పర్సనల్ ప్రాబ్లం వల్ల తను వెళ్ళిపోవడం జరిగింది. ఈయన కొట్టడం కాదు, ఈయన తిట్టడం కాదు, ఈయన నువ్వు మాట్లాడావా? ఫస్ట్ వైఫ్ స్వాతి అనే అమ్మాయితో నువ్వు మాట్లాడావా? నీకు తెలిసిందా? నువ్వు ఫేస్ టు ఫేస్ స్వాతితో మాట్లాడావా? ఆమె ఈయన కొట్టిన వెళ్ళిపోయిన అనుకోలేము, ఆయన పర్సనల్ ప్రాబ్లం వెళ్ళిపోయిందని నేను అనుకోలేను. రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. సో నీకు తెలియదు స్వాతి ఎందుకు వెళ్ళిపోయిందో, నీకు కరెక్ట్గా తెలియదు. శ్రీనివాసరెడ్డి ఏది చెప్పిండో అది మాత్రమే తెలుసు నీకు. అంతే అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ అత్త మామ వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రమే ఆమె పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఆమె వెళ్ళిపోవడం జరిగింది అని అనుకున్నారు. అదే సో సెకండ్ ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆమె 3.5 years అయింది ఆమె వెళ్ళిపోయి కూడా మీడియా చెప్పొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంత అయినాక నేను రాను అని చెప్పి ఇప్పుడు చేయడము ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే నేను మా పేరెంట్స్ తోటి ఉంటాను, ఇలానే ఉంటాను. ఆమె ఉండనేమో కేసు పెడతాను, ఆల్రెడీ నన్ను రిమాండ్కి పంపించినారు, కేసు పెట్టాను, అంతా జరిగింది. ఇప్పుడు సంగీత అంటున్న దాని ప్రకారం నీ పెళ్ళి అయితే చెల్లదు, అఫీషియల్గా చెల్లదు. ఏ రకంగా చూసుకున్నా కూడా నువ్వు తనకు మూడవ భార్య కూడా కాదు, ఎందుకంటే సంగీత విడాకులు ఇచ్చేసరికి నీ పెళ్లి చెల్లదు. మరి ఎందుకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? ఇప్పటికి కూడా నువ్వు పాజిటివ్గానే చెప్తున్నావు శ్రీనివాసరెడ్డి గురించి. అసలు ఏంటి ఆయనలో నీకు నచ్చిన అంత మంచితనం ఏంటి? మంచితనం ఒకవేళ హస్బెండ్ వైఫ్ గొడవ పడ్డారంటే ఒక హస్బెండ్దే అనలేము, ఒక వైఫ్దే అనలేము. ఇద్దరు ఫాల్ట్ ఉండడం వల్లనే ఇట్లా గొడవలు అవుతాయి. సో హస్బెండ్ అండ్ వైఫ్లో ఇద్దరు తప్పు ఉండొచ్చు, ఒకరు తప్పు ఉండొచ్చు. కానీ తన వైఫ్ ఉండగానే మరొక అమ్మాయితో నీ దగ్గరికి వచ్చినప్పుడు సేమ్ ఒకవేళ ఇష్యూ తనను విడాకులు తీసుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళదనే గ్యారెంటీ ఏముంది? అతని క్యారెక్టర్ మీద నీకు నమ్మకం? గొడవ అయిందంటే ఇప్పుడు పోలీస్కి పెద్దదైంది ఇష్యూ అయింది, కొట్టింది తిట్టినంటే పోలీస్కి వెళ్ళి అప్పుడే కంప్లైంట్ ఇచ్చేస్తారు. అప్పుడు కంప్లైంట్ ఇవ్వకుండా నైట్ 2:30కి బంగారం అదంతా తీసుకొని ఇంట్లోకేంచి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా తెలుసు. నీకు అనిపించట్లేదా నువ్వు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ట్రాప్లో పూర్తిగా ఉన్నావని చెప్పేసి? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో కూడా నువ్వు కేవలము శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వర్షన్ మాత్రమే చెప్తున్నావు. అనట్లేదు, ఆయన కూడా తప్పే. ఆడపిల్లని కొట్టొద్దు, అట్లా చేయొద్దు, అన్యాయం ఇట్లా చేయొద్దు, కరెక్టే.
ఆమె వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. ఆమె భార్య భర్తలు వాళ్ళ ఇష్టము, వాళ్ళ గొడవ, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు విడాకులు అయిపోయే వరకు నీకు అసలు అథారిటీ లేదు. నువ్వు థర్డ్ పర్సన్వి. నువ్వు ఎందుకు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి నీ లైఫ్ని పాడు చేసుకున్నావు? ముఖ్యంగా సంగీతకు ఓకే, తనకు ఒక కూతురు ఉంది, రేపు ఏమైనా జరిగినా చేసినా సమాజం మొత్తం తనకు అండగా నిల్చుంటుంది. కానీ నువ్వు పెళ్లి చేసుకోకుండా వెళ్ళడం వల్ల నీకు అగెనెస్ట్గా ఉంటారు ప్రతి ఒక్కరని ఆలోచించలేదా? లేదు, నాకు మా అత్తమ్మాయి సైడ్ కూడా నేను మంచిగా ఉన్న అమ్మాయి మంచిగా ఉంటుంది అని చెప్పి నన్ను యాక్సెప్ట్ చేసినారు మంచిగానే. ఎప్పటి వరకు చూసుకుంటాడని అంటే ఎలా నమ్ముతున్నావు ఒక వ్యక్తిని? ఇద్దరు జీవితాలను నాశనం చేసి ఇద్దరు ఆడవాళ్ళు తన కరెక్ట్. ఈయనదే ఫాల్ట్ ఉందని అనుకోవద్దు కదా, ఆమెది కూడా ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఆమెది తప్పు ఉంటుంది, సెకండ్ ఆమెది తప్పు ఉంటుంది. పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయింది. ఫస్ట్ డివోర్స్ అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఆమెది ఏంటంటే ఆమె ఉంటానంటే ఉండమనండి, ఆమె ఉంటా అంటుంది కదా, ఉంటానంటే ఉంటామనండి మనం మంచిగా. అంటే మీ అత్త మామలు తప్పు అనిపించట్లేదా నీకు? ఆల్రెడీ ఒక కోడలు ఉన్న తర్వాత మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేయడం అనేది నువ్వు చాలా పాజిటివ్గా తీసుకుంటున్నావు. మా అత్త మామలు మంచోళ్ళు. చేతులు పట్టుకొని కాలు పట్టుకొని బిడ్డ రా బిడ్డ, ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ వీడియో కూడా ఉంది, అది వీడియో కూడా చూసినారు. రా బిడ్డ అని కాలు చేతులు పట్టుకొని బతిమాల రోజులు ఉన్నాయి. మా అత్త ఏడ్చిన రోజులే. ఫ్యామిలీ కారు పెట్టుకొని వెళ్తే కూడా నేను రాను ర్యాష్గా మాట్లాడదాం. మా మామయ్య సోఫా పైన కూర్చున్నా సరే సిగ్గు లేదా నువ్వు ఇట్లా చేయడానికి అది చెప్పి మా అమ్మాయితో ర్యాష్గా మాట్లాడడం, ఒక మాట చెప్పేది కాదు, ఎప్పుడు ర్యాష్గా మాట్లాడడం, అట్లా చేయడంతో నన్ను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఆమెనే మంచిగా ఉంటే నన్ను ఎందుకు చేసేటోళ్ళు? నాకు జస్ట్ మాట్లాడడం కూడా ఫోన్ ఇవ్వకపోయేసరికి నన్ను కొడుతుంది, ఏదైనా కొడుతుంది కరెక్టే. కొట్టేసరికి బాధలు నేను తట్టుకోలేక ఇంట్లోకి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లేకపోతే మేము డివోర్స్ కోసం ఆగుదామని ఆగినాం ఇన్ని రోజులు కూడా. ఇది ఒక 19 సంవత్సరాల అమ్మాయి ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందనేది తెలుస్తుంది. ఇప్పటికీ దేవి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని పూర్తిగా నమ్ముతుంది. 3 నెలలు నన్ను మంచిగా చూసుకున్న వ్యక్తి మొత్తం జీవితాంతం చూసుకుంటాడు అన్న భ్రమలోనే తను ఉంది. ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్న వ్యక్తి మరి దేవి విషయంలో ఎలా కరెక్ట్గా ఉంటాడు అనేది $100 క్వశ్చన్. ఇంత అయినప్పటికీ తన పేరెంట్స్ చెప్తున్నారు, అయినప్పటికీ తనలో ఇంకా ఒక నమ్మకం మాత్రం ఉంది. ఎందుకు ప్రాక్టికల్గా ఆలోచించలేకపోతుంది. ఏది ఏమైనా కూడా దేవి చాలా చిన్న అమ్మాయి, తన జీవితంలో ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఇలాంటి వాళ్ళు కాకుండా ఒక మంచి వ్యక్తి తన జీవితంలోకి రావాలని ఆశిద్దాం. వీడియో శ్రీకాంత్తో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.